సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మీ దగ్గర బేసిక్గా ఉండాల్సిన వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర వార్డ్రోబ్లో ఏ కలర్స్, ఏ డ్రెస్సెస్ ఉండాలన్న దాని గురించి షార్ట్ అండ్ క్రిస్ప్గా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా సోది లేకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటే అబ్బాయిలు అయితే మెయిన్ స్టార్ట్ చేయాల్సింది షర్ట్స్ దగ్గర నుంచి. సో షర్ట్స్ దగ్గర మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సినవి ఒకటి వైట్ కలర్ షర్ట్ అండ్ రెండోది బ్లాక్ కలర్ షర్ట్ అండ్ మూడోది ఒక లైట్ బ్లూయిష్ కలర్ షర్ట్, నాలుగోది మెరూన్ కలర్ షర్ట్. ఈ నాలుగు ప్లెయిన్ షర్ట్స్లో ఫార్మల్స్లో మ్యాండేటరీగా మీరు పెట్టుకోవాలి. ఈ నాలుగు కలర్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ మన బేసిక్స్ చెక్ షర్ట్స్ కావాలండి. చెక్ షర్ట్స్లో మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సింది ఏమంటే ఫస్ట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్ షర్ట్ ఒకటి, అండ్ సెకండ్ది వైట్ అండ్ దాని మీద ఉండే చెక్ షర్ట్ ఒకటి, వైట్ మీద ఏదైనా కలర్స్ ఉండే చెక్ షర్ట్ ఒకటి, అలా అనమాట. సో ఈ రెండు చెక్ షర్ట్స్లో మ్యాండేటరీగా ఉంచుకోండి మీ దగ్గర. సో షర్ట్స్ అయ్యాయి అండ్ చెక్ షర్ట్స్ కూడా అయ్యాయి కదా. సో మూడోది ఏం చేయాలంటే క్యాజువల్ వేర్కి, మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా ఆఫీస్ ఎంప్లాయీ అయినా సరే సాటర్డే అనేది మీకు సెమీ క్యాజువల్స్ కోసం కదా. సో సెమీ క్యాజువల్స్లో మీరు రౌండ్ నెక్ టీ షర్ట్స్ అవి వేయడానికి అవ్వదు. సో యూ హ్యావ్ టు వేర్ దీస్ సెమీ క్యాజువల్స్ అనమాట. సో సెమీ క్యాజువల్స్ అంటే మీరు వేయాల్సింది పోలో టీ షర్ట్స్, కాలర్ నెక్ ఉన్న ఏదైనా టీ షర్ట్స్ వేయాలి. సో పోలో టీ షర్ట్స్ మ్యాండేటరీగా ప్లెయిన్గా ప్రిఫర్ చేయండి మాక్సిమం, ఎందుకంటే డిజైన్ ప్రిఫర్ చేసుకుంటే అంతగా సూట్ అవ్వవు. ఎందుకంటే డిజైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 పోలో షర్ట్స్ ఉన్నాయనుకోండి, 2 మంచి అట్రాక్టివ్ డిజైన్‌తో ఉన్నాయనుకోండి, మీరు ఈ సాటర్‌డే ఒకటేసారా, నెక్స్ట్ సాటర్‌డే ఇంకోటేసారనుకోండి, ఆ 2 నోటెడ్ అయిపోతాయి. అంటే డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి. సో ప్లెయిన్ కలర్స్ ప్రిఫర్ చేయండి. మ్యూటెడ్ కలర్స్ లాంటివి ఏవైనా లైక్ నావీ బ్లూ గాని, అలాంటి కైండ్ ఆఫ్ పోలో షర్ట్స్ ఏవైనా ప్రిఫర్ చేయండి. సో అలాంటివి ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే అదే టీ షర్ట్ మీరు మళ్ళీ మళ్ళీ వేసినా సరే ఆ కైండ్ ఆఫ్ నోటెడ్ లుక్ అనేది నోటీస్ అవ్వదు. సో మనం బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాం. మీ దగ్గర ఇవి మ్యాండేటరీగా ఉన్నాయన్న తర్వాత ఆ తర్వాత మీరు ఇంకా పర్చేస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో పుట్టింగ్ ఇట్ అసైడ్. సో నెక్స్ట్ టీ షర్ట్స్ విషయానికి వస్తే ఒక వైట్ టీ షర్ట్ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాలి, ఒక బ్లాక్ టీ షర్ట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఈ 2 టీ షర్ట్స్ మీ దగ్గర బేసిక్స్ అనమాట. ఈ 2 టీ షర్ట్స్ ఉన్న తర్వాత మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. లైక్ ఇంకేమైనా కలర్స్ కావాలంటే అవి తీసుకోవచ్చు. బేసిక్‌గా ఈ 2 ఉండాలి. ఫస్ట్ ఒక రోజు ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకేం చేయొచ్చు అంటే లేయరింగ్ కోసం నేను ఇందాక చెప్పిన చెక్ షర్ట్ ఉంది కదా, రెడ్ అండ్ బ్లాక్ చెక్ షర్ట్ అండ్ లోపల ఒక బ్లాక్ షర్ట్ వేసి లేయరింగ్ చేయొచ్చు. అలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అది నా పాయింట్. అంటే ఈ డ్రెస్సెస్‌ని మీరు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. లైక్ వైట్ చెక్ షర్ట్ లోపల మీరు వైట్ టీ షర్ట్ ఏసి ఒక క్రీమ్ కలర్ ట్రౌజర్ ఏసి వైట్ స్నీకర్స్ ఏసారనుకోండి. ఇమాజిన్ చేసుకోండి ఒక మోనోక్రోమ్ అవుట్‌ఫిట్ ఇది. సింపుల్ కలర్స్‌లో భలే ఉంటుందిది. మొత్తం అంతా లైట్ కలర్స్‌లో మీ బాడీ అంతాన. సో ఇలా అన్నమాట. మొత్తం లైట్ అంతా బాగోదది అంటారు గానీ, ట్రస్ట్ మీ ఇది చాలా వర్కౌట్ అవుతుంది. మీరు పుల్ ఆఫ్ చేయగలిగితే, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే. లేదు మీరు కొంచెం లీన్‌గా అది అలా ఉన్నారంటే, లైక్ మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అవి ఏం బాలేవు, లీన్‌గా మీ ఫేస్‌లో కాన్ఫిడెన్స్ అది లేదు, మీ బాడీ లాంగ్వేజ్‌లో ఆ కాన్ఫిడెన్స్ లేదంటే, మీరు ఎలాంటి డ్రెస్ ఏసినా సరే, ఎంత కాస్ట్‌లీ డ్రెస్ వేసినా సరే అది మీకు సెట్ అవ్వదు మరి. ఓకే. పుట్టింగ్ ఇట్ అసైడ్. ఇప్పుడు ప్యాంట్స్ విషయానికొస్తే, సో ప్యాంట్స్‌లో ఏం జేయాలంటే, నేను డెనిమ్, ఫార్మల్స్ రెండిట్లికి కలిపి చెప్తున్నాను. కరెంట్ పోయింది వీడియో రికార్డ్ చేస్తుంటే. యాక్చువల్లీ వర్షం పడేలా ఉంది. ఇప్పుడప్పుడే మళ్ళా కరెంట్ వస్తదని కూడా నాకు తెలీదు. సో, యాక్చువల్లీ నేను ఈరోజు వీడియో ఇంత లేట్ అవ్వడానికి అదే కారణం. మార్నింగ్ నుంచి పవర్ కట్స్ అవుతూనే ఉన్నాయి. సో, పుట్ ఇట్ అసైడ్, ఇంకా ఎలా ఉన్నా సరే వీడియో చేసేద్దాం. సో, ప్యాంట్స్ విషయానికొస్తే, ప్యాంట్స్ విషయంలో మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సిన ప్యాంట్స్ 2. ఫస్ట్‌ది వైట్ ప్యాంట్, నెక్స్ట్ బ్లాక్ ప్యాంట్. ఈ వైట్ ప్యాంట్, బ్లాక్ ప్యాంట్ 2 ఉన్నాయంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అవుట్‌ఫిట్ ఏసినా సరే మీరు ఈజీగా పుల్ ఆఫ్ చేసేయొచ్చు. మీరు రోజు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని ఆఫీస్‌కి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే ఎవరికీ డౌట్ రాదు. అంటే అది నా మీనింగ్ అనమాట. 2 బ్లాక్ ప్యాంట్లు పెట్టుకొని మొత్తం అంతా మేనేజ్ చేసేయొచ్చు పైన షర్టులు మారుస్తూ. ఎవరికీ ఎలాంటి డౌట్ మాక్సిమం రాదు. అలా ఉంటుంది మీకు బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ ప్యాంట్‌తోని. వైట్ కాంబినేషన్‌తో కలిపి కూడా మీరు అలా చేసుకోవచ్చు. బట్ వైట్ ఎక్కువ వేస్తే మాసిపోద్ది కదా. సో, అందుకు నేను 2 బ్లాక్ ప్యాంట్స్ అన్నాను. వైట్ ప్యాంట్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంచుకోండి. సో, నెక్స్ట్ బ్లాక్ అయింది, వైట్ అయింది కదా. డెనిమ్ జీన్స్‌కి రండి. డెనిమ్ జీన్స్‌లోని ఫస్ట్ డార్క్ బ్లూ తీసుకోండి. డార్క్ బ్లూ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు లైట్ బ్లూ గాని, బ్లూలో కొన్ని షేడ్స్ ఎక్స్‌ప్లోర్ చేయండి డెనిమ్ జీన్స్‌లో. డెనిమ్ జీన్స్ అంటే బ్లూయే కదా. బ్లూ మీకంతా సెట్ అయింది అనుకుంటే బ్లూ తర్వాత గ్రేకి రండి. గ్రేకొచ్చిన తర్వాత లైక్ గ్రే అండ్ బ్లాక్, చార్కోల్ బ్లాక్, ఆ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా. అది ఎక్స్‌ప్లోర్ చేయండి. అవి కూడా అయిన తర్వాత ఆహ్, బెల్ బాటమ్స్ అలాంటివి ఏమైనా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్స్‌ప్లోర్ చేయండి. నేనిప్పుడు బెల్ బాటమ్స్ వైపు నా మనసు కొంచెం ఎక్కువ లాగుతుంది. సో, అది అయిన తర్వాత మళ్ళీ ట్రౌజర్స్‌కి రండి. బ్లాక్, వైట్ ప్యాంట్స్ అవి ట్రౌజర్స్ తీసుకోండి. అంటే చీనోస్ గాని, ట్రౌజర్స్ గాని అలాంటి మెటీరియల్. నాట్ జీన్ ప్యాంట్. డెనిమ్ కైండ్ ఆఫ్ క్లాత్‌లో కాకుండా ట్రౌజర్స్ తీసుకోండి. ఎలాంటి అవుట్‌ఫిట్ మీదకైనా సెట్ అయిపోతుంది. లైక్ లేయరింగ్ చేసినా, ఏం చేసినా.
సో అది అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం యూజ్ చేసుకోవాలంటే ట్రౌజర్స్ లో ఇంకా కలర్స్ ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ నావీ బ్లూ గాని, నావీ బ్లూ కూడా మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సిన కలర్. ఆ తర్వాత మీరు డార్క్ కాపర్ బ్రౌన్ కలర్ ట్రౌజర్ ప్రిఫర్ చేయొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ కలర్స్ అన్ని మీరు మ్యాండేటరీగా చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీ వార్డ్రోబ్ లోకి. సో ట్రౌజర్స్ అండ్ ప్యాంట్స్ ఎక్కడదో అయిపోయింది. మాక్సిమం ఏ కలర్ నేను మిస్ చేయలేదని అనుకుంటున్నాను. సో ఓకే, ప్యాంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది డెనిమ్ జాకెట్స్. డెనిమ్ జాకెట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైం మీ దగ్గర ఉండాల్సింది ఒక బ్లూ డెనిమ్ జాకెట్. ఎందుకంటే డెనిమ్ ఆ రా లుక్ వచ్చిందంటే దాని అర్థం బ్లూ వల్ల కదా. మీ దగ్గర బ్లూ ఉందనుకోండి, అప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేయొచ్చు. లైక్ ఇంకేదైనా కలర్స్ ఆరెంజ్ కానీ, లేదా బ్లాక్ కానీ, ఆలివ్ గ్రీన్ కానీ, ఇలాంటి కలర్స్ ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు ఆ టైం అండ్ ఇది ఉంటుంది, మనీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం బేసిక్ బ్లూ డెనిమ్ జాకెట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. సో బేసిక్ బ్లూ డెనిమ్ జాకెట్ అయిన తర్వాత ఆమ్, నేను చెప్పినట్టు బ్లాక్ కానీ, ఆలివ్ గ్రీన్ కానీ ఇలాంటి కలర్స్కి ఏదైనా వెళ్ళడానికి ట్రై చేయండి. సో బాంబర్ జాకెట్ నెక్స్ట్ డెనిమ్ జాకెట్ అయిన తర్వాత బాంబర్ జాకెట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాక్ కలర్ బాంబర్ జాకెట్ తో స్టార్ట్ చేయండి. బ్లాక్ బాంబర్ జాకెట్ తో స్టార్ట్ చేస్తూ కలర్స్ అన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏదైనా అవుట్ఫిట్స్ మీద నచ్చితే అలాగా. బట్ బేసిక్స్ నేను చెప్తున్నాను అంతే. సో బాంబర్ జాకెట్స్ కూడా అయ్యాయి అన్న తర్వాత ఫుట్వేర్ విషయానికి వస్తాం. ఫుట్వేర్ విషయానికి వస్తే ఫుట్వేర్ లో మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సింది ఒక పెయిర్ ఆఫ్ బ్రౌన్ ఫార్మల్ షూస్. బ్రౌన్ ఫార్మల్ షూస్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫార్మల్స్ మీద వేసినా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక బ్లాక్ కలర్ స్నీకర్స్, ఒక వైట్ కలర్ స్నీకర్స్ సరిపోతుంది. ఈ మూడు సరిపోయి అంటే ఆ తర్వాత బూట్స్కి వెళ్ళండి. బూట్స్కి వెళ్ళిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏ షూ ఎలా వేసుకోవాలి, ఐ మీన్ ఏ కలర్ షూస్ మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాలన్న దాని గురించి ఒక 11 పెయిర్స్ ఎన్నో నేను సెలెక్ట్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినా సరే మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది షూస్ ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి. ఓకే, షూస్ అయిన తర్వాత వాచెస్ విషయానికి వస్తే మీకు 200-300 లో కూడా మంచి వాచెస్ దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిల్వర్ కలర్ చైన్ వాచ్ మ్యాండేటరీగా ఉంచుకోండి. ఆ తర్వాత ఫార్మల్స్ కి ఒక బ్రౌన్ కలర్ లెదర్ వాచ్ ఉంచుకోండి. ఈ రెండు మీ దగ్గర సెట్ అయిన తర్వాత బ్లాక్ కలర్ చైన్ వాచ్కి వెళ్ళండి. ఆ తర్వాత గ్రే కలర్ చైన్ వాచ్కి వెళ్ళండి. ఫార్మల్స్ కూడా బ్రౌన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద అవుట్ఫిట్స్ సెట్ అయిపోతుంది. మీరు బ్రౌన్ వాచ్ ఎప్పుడు వేసినా సరే బ్రౌన్ బెల్ట్ వేసుకోండి. బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు బెల్ట్స్ ఉంచుకోండి. మెజారిటీ టైమ్స్ ఎప్పుడు బ్రౌన్ వేసినా సరే బ్రౌన్ వాచ్ వేసినప్పుడల్లా బ్రౌన్ బెల్ట్ వేసేయండి, ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. బ్రౌన్ షూస్ అలా మీ దగ్గర ఉంటాయి కాబట్టి 3 సెట్లో ఉంటుంది. సో ఫార్మల్స్ కి మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో బ్లాక్ వాచ్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు బ్లాక్ వాచ్ ఇన్ ద సెన్స్ చైన్ వాచ్ కాదు, బ్లాక్ బెల్ట్ వాచ్ తీసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ తర్వాత మీరు బెల్ట్ లో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే. సో బ్రౌన్ బ్లాక్ అయిన తర్వాత చైన్స్ అయిపోయి కదా. సో మెజారిటీ మీ దగ్గర ఉన్నట్టే. మీకు కనుక యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు ఉందంటే యాపిల్ వాచ్ నేను సజెస్ట్ చేస్తాను. మిగతా ఏ వాచ్ తీసుకున్నా సరే స్మార్ట్ వాచ్ మీకు డబ్బులు బొక్క తప్పించి ఏమి ఉండదు. ఎందుకంటే వాటిలో యాక్యురసీ అనేది ఉండదు. సో యాపిల్ వాచ్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. యాపిల్ వాచ్ బేసిక్ అది మీకు 18,000 ఆ రేంజ్ లో కూడా సేల్స్ లో వస్తాయి. మీ దగ్గర బడ్జెట్ ఉందంటే దానికి వెళ్ళండి, లేదా స్పోర్ట్స్ వాచ్ కి అసలు మనీ వేస్ట్ చేయొద్దు. లైక్ నేను వేసేది గ్రే కలర్ డీజిల్ గన్ మెటల్ వాచ్ ఒకటే. ఏ అవుట్ఫిట్ కి మీదకైనా సరే నాకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇది. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ వాచ్. సో ఈ చైన్ వాచెస్ అన్ని మీ దగ్గర అయ్యాయంటే మంచి పార్టీస్ కి వాటికి వెళ్ళడానికి గోల్డ్ కలర్ చైన్ వాచ్ ఒకటి పెట్టుకోండి. సో దట్స్ ఇట్. ఇంకా మీ బేసిక్ వార్డ్రోబ్ అనేది బిల్డ్ అయిపోయినట్టే. సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ కలర్స్ ఉండాలో అన్ని చెప్పాను. బట్ నేను ప్రతి దాంట్లో ఒక 2-3 పేర్స్ మాత్రమే చెప్పాను. అంటే లైక్ ప్యాంట్స్ విషయంలో బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఉంచుకోండి, డెనిమ్ లో ఒకటి ఉంచుకోండి. సో ప్యాంట్స్ 3 చెప్పాను. షర్ట్స్ వైట్, బ్లాక్, ఫార్మల్స్ లో 4 చెప్పాను. బ్లూ ఒకటి, మెరూన్ ఒకటి, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఈ 4 మ్యాండేటరీగా ఉంచుకొని ఆ తర్వాత మీరు ఇంకేదైనా కలర్ చూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగా నేను స్టార్టింగ్ బేసిక్ కలర్స్ చెప్పాను. మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇవి మ్యాండేటరీగా తీసుకున్న తర్వాత ఆ తర్వాత యూ కెన్ స్టార్ట్ ఎక్స్పెండింగ్ యువర్ వార్డ్రోబ్ అనమాట. అది నా మెయిన్ పాయింట్ అనేది. సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అతి ఆగస్టులో డే 16 ఇది. కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఏదైనా కావాలి అనుకున్నా లేదా నా ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేయాలనుకున్నా సరే కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దట్స్ ఇట్ ఫర్ ద డే అగైన్. థ్యాంక్స్, నమస్తే. విల్ మీట్ యూ టుమారో అగైన్. బై బై.